Yes, good evening, one and all. So, welcome back to our session. So, already yesterday in the previous video class sessions, we have started discussion about the 10th class new syllabus, which has been described for the 2024-2025. సో 10th క్లాస్ సిలబస్లో వచ్చినటువంటి మార్పుల్లో ఫిజిక్స్లో ఫస్ట్ యూనిట్ అయినటువంటి కెమికల్ రియాక్షన్స్ అండ్ కెమికల్ ఈక్వేషన్స్ సంబంధించిన ఆల్రెడీ ప్రీవియస్ వీడియో క్లాసెస్ అను మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అందులో ఆల్రెడీ బేసిక్ ఇంట్రడక్షన్ అంతా కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో లైక్ కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి, అలాగే కెమికల్ రియాక్షన్లో రియాక్టెంట్స్ అంటే ఏంటి, కెమికల్ రియాక్షన్లో ప్రొడక్ట్స్ అంటే ఏంటి, ఏలాని బేస్ చేసుకుని మనం కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తాం, అండ్ అలాగే కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఏ ఫ్యాక్టర్స్ మనకి సూచిస్తాయి, అలాగే నెక్స్ట్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి, ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి, అలాగే ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, అలాగే కరోజన్ అంటే ఏంటి, అలాగే ర్యాన్సిడిటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం గత 3 to 4 వీడియో క్లాసెస్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. సో టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్ ఆఫ్ ద కెమికల్ ఈక్వేషన్ అండ్ రియాక్షన్స్. సో కెమికల్ రియాక్షన్ ఈక్వేషన్స్లో నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్. సో ఇప్పటివరకు మనం ఆల్రెడీ ఒకసారి చూస్తే ఆక్సిడేషన్ అయిపోయింది, రిడక్షన్ అయిపోయింది, కరోజన్ అయిపోయింది, అండ్ అలాగే ర్యాన్సిడిటీ గురించి అయిపోయింది, ఎగ్జోథర్మిక్ రియాక్షన్, ఎండోథర్మిక్ రియాక్షన్, and law of conservation of mass, and alage parameters which describes about the completion of the chemical reaction and the meaning of the chemical reaction. So today we are going to discuss about the different types of chemical reactions. Is very important class. So ee roju మనం డిస్కస్ చేసుకోబోయే అసలు కెమికల్ రియాక్షన్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో వాట్ ఆర్ ద మెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అన్నది ఈ రోజు మనం డిస్కస్ చేస్తాం. సో అది చెప్పిన తర్వాత ఒక్కొక్క రియాక్షన్ మళ్ళీ ఒక్కొక్క వీడియో క్లాసులో మనం చూద్దాం. ఎందుకంటే అన్నీ ఒకే దానిలో అయితే ఆ క్లాస్ చాలా పెద్ద లెందియస్ట్ క్లాస్ అయిపోతుంది, కాబట్టి ఒక్కొక్క టైప్ ఒక్కొక్క క్లాసులో చూద్దాం. సో దేర్ ఆర్ బేసికల్లీ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. సో మన టాపిక్లోకి వెళ్తే కెమికల్ రియాక్షన్స్ మనకి మెయిన్గా 4 టైప్స్ అనమాట. సో దేర్ ఆర్ బేసికల్లీ 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. సో ద 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ది chemical combination. I want everyone to please note down this one. The first type of chemical reaction we are calling it as chemical combination. First type ne evantam manam chemical combination. Alage second type ni chemical decomposition అని అంటాం. సో సెకండ్ టైప్ ఏమంటాం, కెమికల్ డికంపోజిషన్. ఫస్ట్ది అయితే కాంబినేషన్, సెకండ్ది డికంపోజిషన్, అండ్ థర్డ్ది కెమికల్ డిస్ప్లేస్మెంట్. సో థర్డ్ టైప్ ఆఫ్ రియాక్షన్ వచ్చి మనకి కెమికల్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఫోర్త్ టైప్ వచ్చి కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్త్ టైప్ వచ్చి మనకి కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. సో దీస్ ఆర్ ద 4 బేసిక్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఇవి మనకి ఒక్కోసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటాడు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అంటే, ఫస్ట్ ఎప్పుడు కూడా కెమికల్ రియాక్షన్ అంటే ఏంటో రాయాలి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాసెస్లో చూసుకున్నాం. కెమికల్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ 2 or more substances that are going to be reacted with each other. So those are called as reactants, and finally they will be converted into 1 or more substances called as the products. So finally reactants అన్నవి ప్రొడక్ట్స్ కింద మారేదే కెమికల్ రియాక్షన్. అయితే ఈ కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు మనకి ఏ చేంజెస్ కనబడతాయి అండ్ ఆన్ వాట్ బేసిస్ వీ కెన్ ఫైనలైజ్ వెదర్ ద కెమికల్ రియాక్షన్ హ్యాస్ టేకెన్ ప్లేస్ అంటే చేంజ్ ఇన్ స్టేట్, చేంజ్ ఇన్ కలర్, చేంజ్ ఇన్ టెంపరేచర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద గ్యాసెస్ అని కూడా చెప్పుకున్నాం. సో నెక్స్ట్ అలాగే ఈ రియాక్టెంట్స్ యొక్క మాస్, ప్రొడక్ట్స్ యొక్క మాస్ బ్యాలెన్స్ అవ్వాలంటే దిస్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ గోయింగ్ టు బి బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని చెప్పుకున్నాం. అలా ఇప్పుడు మనకి ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఏంటి ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో దేర్ ఆర్ బేసికల్లీ 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్: కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ద నేమ్స్. First one we are calling it as chemical combination, and the second one chemical decomposition, and third one chemical displacement, and fourth one chemical double displacement. అది ఇప్పుడు ఏంటి ఒక్కొక్క దాని గురించి ఏంటంటే ఒక్క క్లాస్లో ఈ 4 కూడా చెప్పడం ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఒక్కొక్క రియాక్షన్కి ఒక్కొక్క వీడియో క్లాసెస్లో మనం ఎదురుకెళ్తే సో దట్ ఇట్ విల్ బి లిటిల్ బిట్ కంఫర్టబుల్ అండ్ ఈజియర్ ఫర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ అంటే చెప్పుకున్నప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం అనమాట. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కెమికల్ కాంబినేషన్. అసలు కెమికల్ కాంబినేషన్ అంటే ఏంటంటే మనకి 4 టైప్స్ అని చెప్పాం: కెమికల్ కాంబినేషన్, డికంపోజిషన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్. అందులో ఫస్ట్ది కెమికల్ కాంబినేషన్. అసలు కెమికల్ కాంబినేషన్ అంటే ఏంటి? పేర్లోనే ఉంది మనకి కెమికల్ కాంబినేషన్ అంటే కెమికల్గా
కాంబినేషన్. అంటే కాంబినేషన్ అంటే కలవడం. అంటే ఏవైనా ఒక 2 లేదా అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ కలిసి ఒక ఫైనల్‌గా ఒక ప్రొడక్ట్‌ని ఫార్మ్ చేస్తాయన్నమాట. అంటే అది కూడా ఎలాగా కెమికల్‌గా జరగాలన్నమాట. సో దాన్ని మనం కెమికల్ కాంబినేషన్ పేరులోనే ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కెమికల్ కాంబినేషన్ అంటే కెమికల్‌గా 2 ఆర్ మోర్ సబ్స్టెన్స్ అనేవి రియాక్ట్ అయ్యి ఫైనల్‌గా 1 ఆర్ లేదా ఒక సబ్స్టెన్స్ కింద ఫార్మ్ అవుతుందన్నమాట. ఆ 1 సబ్స్టెన్స్‌నే మనం ప్రొడక్ట్ అంటాం అన్నమాట. అంటే ఇక్కడ 2 లేదా అంతకంటే 3 ఎక్కువగా రియాక్ట్ అయ్యి ఆ రియాక్ట్ అయినవన్నీ కూడా ఫైనల్‌గా ఒక అవుట్‌పుట్ ప్రొడక్ట్ కింద ఫార్మ్ అవుతాయి. దాన్ని మనం కెమికల్ కాంబినేషన్. కాంబినేషన్ అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, కలయిక. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ కలిసి ఒక సింగిల్ ప్రొడక్ట్ కింద ఫార్మ్ చేస్తే సో దాన్ని మనం కెమికల్ కాంబినేషన్ అంటాం. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ 2 ఆర్ మోర్ సబ్స్టెన్స్ దట్ రియాక్ట్ విత్ టుగెదర్ విత్ ఈచ్ అదర్ అండ్ ఫైనల్లీ దే విల్ బి ఏబుల్ టు ఫార్మ్ వన్ సింగిల్ ప్రొడక్ట్. సో 2 లేదా అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ అన్ని కలిపి రియాక్ట్ అయ్యి కెమికల్గా మిక్స్ అయ్యి ఫైనల్లీ దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ వన్ ప్రొడక్ట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కెమికల్ కాంబినేషన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కెమికల్ కాంబినేషన్ అంటే ఏంటి? It is a chemical reaction in which 2 or more substances or the reactants that react together and finally they will produce one single product. So that is called as a chemical కాంబినేషన్. 2 లేదా అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ కలిసి ఒక సింగిల్ ప్రొడక్ట్ కనుక ఫామ్ చేయగలిగితే దాన్నే కెమికల్ కాంబినేషన్. ఎక్కువగా కెమికల్ కాంబినేషన్ ఈజ్ మ్యాక్సిమం ఎక్కువగా 80-90% కేసెస్ ఎగ్జోథర్మికే అవుతుంది. ఎందుకంటే 2-3 సబ్స్టెన్స్ కలుస్తున్నప్పుడు ఆ కలిసినప్పుడు ఏ లాట్ ఆఫ్ హీట్ విల్ బి జనరేటెడ్ అవుట్ సైడ్. అంటే హీట్ ఎనర్జీ అనేది బయటికి లెవరేట్ అవుతుంది. కాబట్టి ఎస్పెషల్లీ ఎక్కువగా 80-90% ఆఫ్ ద కేసెస్ దిస్ కెమికల్ కాంబినేషన్ విల్ కమ్స్ అండర్ ద రియాక్షన్ ఆఫ్ ఎగ్జోథర్మిక్. ఓకే, సెకండ్ టైప్ ఏం చెప్పుకున్నాం? కెమికల్ డికంపోజిషన్. ఫస్ట్ది కాంబినేషన్. కాంబినేషన్ అంటే ఏంటి? కలయిక. డికంపోజిషన్ అంటే ఏంటి? ఆ సింగిల్ ప్రొడక్టే మళ్ళీ 2-3 ఇండివిజువల్ ప్రొడక్ట్స్ కింద విడిపోతాయి. ఆ విడిపోవడాన్ని మనం డికంపోజిషన్ అంటాం. ఏమంటాం? అది కెమికల్గా విడిపోతే ఆ సింగిల్ ప్రొడక్టే 2 or 3 ప్రొడక్ట్స్ కింద విడిపోయింది అనుకోండి, ఆ విడిపోవడాన్ని మనం డికంపోజిషన్ అని అంటాం అనమాట. సో కెమికల్ డికంపోజిషన్. అదే కెమికల్ కాంబినేషన్లో ఏంటి? జస్ట్ దానికి ఇది ఆపోజిట్ అవుతుంది. సో కెమికల్ కాంబినేషన్కి ఆపోజిట్ రియాక్షన్ కెమికల్ డికంపోజిషన్. కెమికల్ కాంబినేషన్లో 2 or more రియాక్టెంట్స్ రియాక్ట్ అయ్యి ఒక సింగిల్ ప్రొడక్ట్ అవుట్పుట్ కింద ఫామ్ చేసే. అయితే ఇక్కడేం జరుగుతుంది? డికంపోజిషన్లో ఒక సింగిల్ ప్రొడక్టే 2 or more రియాక్టెంట్స్ కింద విడిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కెమికల్ డికంపోజిషన్. సో కెమికల్ డికంపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ ఎ సింగిల్ సబ్స్టెన్స్ ఈజ్ గోయింగ్ టు బి బ్రోకెన్ డౌన్ ఇంటూ 2 or more సబ్స్టెన్సెస్. ఒక సింగిల్ సబ్స్టెన్స్ అనేది 2 or more సబ్స్టెన్సెస్ కింద విడిపోతే, డికంపోజ్ అయితే దట్ ఈస్ నథింగ్ బట్ కెమికల్ డికంపోజిషన్. అయితే ఇక్కడ దీనికి ఒక స్పెషల్ కేసు ఉంది. కెమికల్ డికంపోజిషన్ జరగాలి అంటే దీనికి ఒక స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా 3 కేసెస్ ఉంటాయి. కెమికల్ డికంపోజిషన్ అనేది ఎలా విడిపోతుంది ఇప్పుడే చెప్పుకున్నాం. డికంపోజిషన్ అంటే విడిపోవడం అని చెప్పాం. ఈ విడిపోవడం కూడా ఒక సబ్స్టెన్స్ 2 or more సబ్స్టెన్స్ కింద విడిపోతే కెమికల్ డికంపోజిషన్ అని చెప్పాం. ఈ విడిపోవడం కూడా డిఫరెంట్ వెర్షన్స్లో విడిపోతుంది. అంటే కెమికల్ డికంపోజిషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్, అంటే లైట్ సమక్షంలో విడిపోవడం. అలాగే కెమికల్ డికంపోజిషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హీట్, అంటే హీట్ సప్లై చేసినప్పుడు విడిపోవడం. అంటే లైట్ ఒకటి, హీట్ ఒకటి, అండ్ ఫైనల్గా థర్డ్ వన్ వచ్చి కెమికల్ డికంపోజిషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అంటే కరెంట్ని పాస్ చేసినప్పుడు. అంటే కెమికల్ డికంపోజిషన్లో మనకి ఎక్స్క్లూజివ్గా మళ్ళీ 3 కేసెస్ ఉన్నాయి. కెమికల్ డికంపోజిషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హీట్, కెమికల్ డికంపోజిషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అండ్ కెమికల్ డికంపోజిషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ 3 కూడా మనం నెక్స్ట్ వచ్చే క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో దిస్ ఇస్ అబౌట్ ద కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్. ఇకపోతే థర్డ్ది కెమికల్ డిస్ప్లేస్మెంట్. సో మీకు పేరులోనే మీకు మ్యాక్సిమం ఆన్సర్స్ వచ్చేస్తాయి. కెమికల్ డిస్ప్లేస్మెంట్ అని చెప్తున్నాం. డిస్ప్లేస్మెంట్ అంటే మనకి పేర్లోనే ఉంది. డిస్ప్లేస్ చేయడం అంటే ఏంటి? బేసింగ్ అపాన్ ద రియాక్టివిటీ ఆఫ్ ద మెటల్స్. అంటే ఆల్రెడీ ఒక కాంపౌండ్లో ఉన్నటువంటి మెటల్ని మరొక మెటల్తో రియాక్ట్ అయినప్పుడు ఆ మెటల్ ఈ కాంపౌండ్లో ఉన్నటువంటి మెటల్ని డిస్ప్లేస్ చేయడం అనమాట. అర్థమైందండి లేదా? ఫర్ ఎగ్జాంపుల్ రియాక్టెంట్స్ అని చెప్తున్నాం. 2 or more రియాక్టెంట్ సబ్స్టెన్స్ రియాక్ట్ అవుతున్నాయి. ఆ రియాక్ట్ అవుతున్నప్పుడు లెట్ us టేక్ 2 రియాక్టెంట్స్ A and B, అంటే A+B మనం మిక్స్ చేస్తున్నాం. ఈ A అనే రియాక్టెంట్ B అనే రియాక్టెంట్ రియాక్ట్ అవుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A అనే సబ్స్టెన్స్ హైలీ రియాక్టివ్ అనుకోండి. మీకు ఆల్రెడీ ఈ రియాక్టివిటీ క్లాసెస్ మీకు ప్రీవియస్ వీడియో క్లాసెస్ చెప్పాము. హైలీ రియాక్టివ్, మోడరేట్లీ రియాక్టివ్,
లీస్ట్ రియాక్ట్. ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ 2 రియాక్టెంట్స్ తీసుకున్నాం. ఏ ఒక రియాక్టెంట్, బి ఒక రియాక్టెంట్. ఈ ఏ ప్లస్ బి రెండింటిని మిక్స్ చేసినప్పుడు కంపేర్ టు బితో కంపేర్ చేస్తే ఏ కనుక హైలీ రియాక్టివ్ కనుక అయితే ఈ హైలీ రియాక్టివ్ అయినటువంటి రియాక్టెంట్ ఈ బిలో ఉన్నటువంటి రియాక్టెంట్ డిస్ప్లేస్ చేస్తుంది. అంటే బిలో ప్లేస్లోకి ఏ వస్తుంది, ఈ బి ఏమో అక్కడికి వెళ్తుంది, ఏ ఏమో బిలోకి వస్తుంది అనమాట. సో దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. సో ఏ అనే రియాక్టెంట్, బి అనే రియాక్టెంట్ రెండు కలిపినప్పుడు ఇఫ్ ద ఫస్ట్ రియాక్టెంట్ ఏ ఈజ్ హైలీ రియాక్టివ్ దాన్ బితో పోలిస్తే ఏ అనే రియాక్టెంట్ కనుక హైలీ రియాక్టివ్ కనుక ఉంటే డెఫినెట్లీ దిస్ హైలీ రియాక్టివ్ ఎలిమెంట్ విల్ డిస్ప్లేసెస్ ద లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ బి. అంటే బితో పోలిస్తే ఏ కనుక హైలీ రియాక్టివ్ కనుక అయితే ఆ హైలీ రియాక్టివ్ అయినటువంటి ఏ వచ్చి ఈ బిని డిస్ప్లేస్ చేస్తుంది. అంటే బి ప్లేస్లోకి ఏ వచ్చి ఏ ప్లేస్లోకి బి వెళ్తుంది అనమాట. సో దీన్నే మనం కెమికల్ డిస్ప్లేస్మెంట్ అంటాం. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, డిస్ప్లేస్ అవుతోంది అంటే ఒక ఆటం లేదా గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ అనేది మరొక ఆటంతో డిస్ప్లేస్ అవ్వడమే కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇప్పుడు అదే లేదా అంటే ఇట్ ఇస్ ఎ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ an atom or group of atom is going to be displaced by another atom or another group of atoms. చాలా సింపుల్ అండి, మీరు కాన్సెప్ట్ ఎక్కితే చాలా సింపుల్గా రాయొచ్చు. సో కెమికల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఇంగ్లీష్లో మనం ఎలా చెప్తుంటే ఇట్ ఈస్ ఎ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ an atom or group of atoms if it is going to be displaced by another atom or another group of atoms it is said to be chemical displacement. సో కెమికల్ కాంబినేషన్ అయింది, కెమికల్ డికంపోజిషన్ అయింది, కెమికల్ డిస్ప్లేస్మెంట్ అయింది. కెమికల్ డికంపోజిషన్ 3 కేసెస్ చెప్పాను. ఏంటది, కెమికల్ డికంపోజిషన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్, కెమికల్ డికంపోజిషన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హీట్, కెమికల్ డికంపోజిషన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో థర్డ్ వచ్చి కెమికల్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడే చెప్పుకున్నాం. అంటే ఒకవేళ హైలీ రియాక్టివ్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటే ఈ హైలీ రియాక్టివ్ మెటల్ వచ్చి ఈ లీస్ట్ రియాక్టివ్ మెటల్తో డిస్ప్లేస్ చేయడమే. అంటే ఒక ఆటం వచ్చి మరొక ఆటంని డిస్ప్లేస్ చేస్తే దాన్ని కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. సో కెమికల్ కాంబినేషన్, డికంపోజిషన్, డిస్ప్లేస్మెంట్ అండ్ ఫోర్త్ వన్ కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. అసలు ఏంటి కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్? మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి పదానికి కూడా అర్థం అక్కడే ఉంటుంది. కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్, ఇందాకది సింగిల్ డిస్ప్లేస్మెంట్, ఇప్పుడు మనం డబుల్ డిస్ప్లేస్మెంట్ గురించి చెప్తున్నాం. డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే పేర్లోనే ఉంది, డబుల్ అంటే 2 టైమ్స్ అనమాట. ఓకే, డబుల్ అంటే 2 టైమ్స్, కెమికల్లీ అంటే కెమికల్ రియాక్షన్ 2 టైమ్స్ డిస్ప్లేస్ అవుతుంది అని అర్థం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ 2 రియాక్టెంట్స్. ఏ ఒక రియాక్టెంట్ ఉంది, బి అనే ఒక రియాక్టెంట్ ఉంది. ఈ రెండు కూడా మనకి మిక్స్ చేస్తున్నాం. సో లెట్ us టేక్ 2 రియాక్టెంట్స్ ఏ అండ్ బి. ఏ ప్లస్ బి మనం రెండు చేస్తున్నాం, రియాక్టెంట్ సైడ్ మనం మిక్స్ చేస్తున్నాం, కెమికల్ రియాక్షన్ జరుగుతుంది బిట్వీన్ ఏ అండ్ బి. అయితే ఏలో ఉన్నటువంటి అయాను, బిలో ఉన్నటువంటి అయాన్స్ ఎక్స్చేంజ్ కనుక అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేస్లో NaCl ఏదో ఉంది, ఓకే, అలాగే ఇంకో ప్లేస్లో CuSO4 ఏదో ఉంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే NaCl అలాగే ఇంకో చోట ఏదో CuSO4 ఏదో, లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. ఒక దానిలో మీ NaCl ఉంది ఏ ప్లేస్లో, బి ప్లేస్లో CuSO4 ఏదో ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే NaClలో Cl అన్నది ఒక అయాన్, అలాగే CuSO4లో SO4 అనేది ఒక అయాన్ అనమాట. సో ఈ బిలో ఉన్నటువంటి అయాన్ వచ్చి ఏ దగ్గర, ఏలో ఉన్నటువంటి అయాన్ వచ్చి బి పక్కన జాయిన్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఏలో ఉన్నటువంటి చివరి అయాను, బిలో ఉన్నటువంటి చివరి అయాన్తో ఈ ఏలో ఉన్నటువంటి చివరి అయాన్ వచ్చి బి ప్లేస్లోకి, బిలో ఉన్నటువంటి చివరి అయాన్ వచ్చి ఏ పక్కకు వస్తే దాన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. సో కెమికల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఒకటే డిస్ప్లేస్ అవుతుంది. కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి బిట్వీన్ 2 రియాక్టెంట్స్. 2 రియాక్టెంట్స్ మధ్య వాటి యొక్క అయాన్స్, ఏ యొక్క అయాన్ వచ్చి బితోను, బి యొక్క అయాన్ వచ్చి ఏతోను ఎక్స్చేంజ్ అయితే 2 టైమ్స్ జరిగింది కాబట్టి డబుల్ డిస్ప్లేస్మెంట్. తేడా అర్థం లేదా? సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. సో కెమికల్ కాంబినేషన్ ఇట్ ఈస్ ఎ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ 2 or more substances they will react together and forms a single product. It is called chemical combination, and majority of the cases chemical combination will comes under the exothermic, because by combination of the reactants
a lot of heat energy will be liberated outside. And coming to second type, chemical decomposition. So chemical decomposition is nothing but it is a chemical reaction in which a single substance will be broken down into two or more substances, and this chemical decomposition is mainly occurring will be in the three stages. So chemical decomposition in presence of light, chemical decomposition in presence of heat, chemical decomposition in presence of electricity. And coming to third one, chemical displacement. So chemical displacement is nothing but if it is a chemical reaction in which an atom or group of atoms, if they are going to be displaced by one another atom or another group of atoms, it is said to be chemical displacement. And chemical double displacement, it is a chemical reaction in which there will be an exchange of ions between the reactants. ఆ రియాక్టెంట్స్ యొక్క మధ్యలో వాటి యొక్క అయాన్స్ ని ఎక్స్చేంజ్ కనుక జరిగితే దట్ ఈస్ కెమికల్ డిస్ప్లేస్మెంట్. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ షల్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ chemical reaction. The first one which you are going to start about the chemical combination in the next video class. So get ready. So I want everyone to please note down these all these type of reactions. Okay, good evening, have a nice day.